అటువంటి దుర్మార్గురాలు ఏకంగా మన ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ చేర్చిందట. ఇక కింద కనిపెడుతున్నటువంటి ఇద్దరు నీచ్ కమిన్ కుత్తేలు, ఒకరు దేవేంద్ర సింగ్, మరొకరు నుమాన్ లాహి. ఇద్దరు కూడా నవంబర్ నుంచే 2023 నవంబర్ నుంచే పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి ఇక్కడ నుంచి సమాచారం నుంచి మొదలు పెట్టారట. సో ఆపరేషన్ సింధూర్ గురించి ఎప్పటికప్పుడు మన దగ్గర నుంచి సమాచారం అందిస్తూనే ఉన్నారు పాక్ ఆర్మీకి, పాక్ ఉగ్రవాదులకి. మరికొందరు స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా పోలీసులు సమాచారం అంతోంది. నిధుల కోసం జల్లెడ పడుతున్నారు ప్రస్తుతం పోలీసులు. ఎక్కడ చూసినా కూడా ఈ స్లీపర్ సెల్స్ అనే పదం పదే పదే మేము చెప్తున్నాము. మీరు గమనించండి, హర్యానాలో ఉన్నారంటే మీ దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. మీరు చదువుకునే కాలేజీలో లేకపోతే ఎక్కడవో చోట. ఎందుకు ఈ మాట కాలేజీ వరకు వెళ్తున్నానంటే, ఇక్కడ చూడండి, ఈ అమ్మాయి చూస్తుంటే స్లీపర్ సెల్లా కనబడుతుందా? కాదు కదా. స్లీపర్ సెల్స్ అంటే ఎవరు మొహం మీద ఎప్పటికీ బోర్డు వేసుకొని నేను స్లీపర్ సెల్ అని చెప్పుకోరు. ఇలా చాలా ఏమంటారు, వీళ్ళందరూ కూడా ఎవరిని పసిగట్టకుండా, వీళ్ళని మనం ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపట్టకుండా వాళ్ళ ఆనవాళ్ళని దాస్తూ తిరుగుతూ ఉంటారు. అటువంటి వాళ్ళే ఈ స్లీపర్ సెల్స్ అంతా కూడా. వీళ్ళని గుర్తించడం అంటే ఒకటే, అనుమానంగా ఉండటం, వాళ్ళ సోషల్ మీడియాని పసిగట్టడం, వాళ్ళ మూమెంట్స్ని గమనించడం. మీకేమైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. సో జ్యోతి మల్హోత్రా ఈ అమ్మాయి పేరు. సో చాలా మంది కూడా అలెజ్లీ ఇంట్రడ్యూస్ టు జ్యోతి టు మల్టిపుల్ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్. చాలా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేషన్స్కి దీని ప్రోత్సాహం అందించింది. ఎలా అందించింది అని అంటే కనుక, కొన్ని ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ల ద్వారా, టెలిగ్రామ్ ద్వారా, స్నాప్చాట్ల ద్వారా జ్యోతి ఎప్పటికప్పుడు అక్కడి షకీర్ అలియాస్ రానా షెహబాజ్ జట్రంద్వా అనేటువంటి వ్యక్తితో ఎప్పటికప్పుడు కూడా కాంటాక్ట్లోకి వెళ్తూ ఉండేది. సో తను ఏం సేవ్ చేసింది తెలుసా? ఆ రానా షెహబాజ్ అనేటువంటి అక్కడ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అధికారి పేరుని తన కాంటాక్ట్లో జట్రంద్వా అని సేవ్ చేసి వాడికి ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ ఉండేదట. సో ఎప్పటికప్పుడు మన ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి, ఏకంగా ఇండియన్ ఆర్మీ ఎట్లా ప్రాక్టీస్ చేస్తుంది, ఇక్కడ విన్యాసం ఎలా చేస్తుంది, ఆ ఇన్ఫర్మేషన్ని, ఆ వీడియో క్లిప్స్ని కూడా షేర్ చేసిందట. ఈ రకంగా ప్రతిదీ మన దగ్గర జరిగే ప్రతి యాక్టివిటీని కూడా పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి షేర్ చేసే ప్రయత్నం చేసింది. సో మొత్తం మీద ప్రస్తుతానికి దేవేంద్ర సింగ్ ధిల్లాన్ 25 ఏళ్ల వ్యక్తి. వాడెవడో 25 ఏళ్ళలో మాత్రమే. ఇక్కడ మళ్ళీ ఒకసారి దేవేంద్ర సింగ్ ఫోటో వేసి చూపించే ప్రయత్నం చేస్తాను నేను. దేవేంద్ర సింగ్ కేవలం 25 ఏళ్ల యువకుడు మాత్రమే. చూడండి ఇక్కడ 25 ఏళ్ల యువకుడు మాత్రమే. చూడడానికి ఎవరు చూసినా కూడా చాలా లగ్జీరియస్గా, లావిష్గా ఉన్నాడు. వీడు ఇలా చేస్తారంటే ఎవరు కూడా నమ్మరు. కానీ చూడండి ఎలా ఉన్నాడో. చూస్తే అమాయకంగా ఉన్నటువంటి దుర్మార్గుడు, ఒక నీచ్ కమిన్ కుత్తే, భారతదేశపు ద్రోహి వీడు, భారతదేశపు కుక్క వీడు, భారతదేశపు ద్రోహి వీడు. మన దగ్గరే ఉంటూ, మన తిండి తింటూ, ఇక్కడే బతుకు, ఇక్కడే ఉపాధి పొంది ఆఖరికస్తే మన ఇన్ఫర్మేషన్ని పాకిస్తాన్ లీక్ చేస్తున్నాడు ఈ దుర్మార్గుడు. ఇలా ఇంకా చాలా మంది. దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి నమస్కరిస్తున్న ఇటువంటి వాళ్ళని గమనించండి. డెఫినెట్గా ఇటువంటి వాళ్ళని గమనించి వెంటనే వాళ్ళని ఏర్పారేయాల్సిన ఆవశ్యకత రెండూ ఉన్నాయి. సో దేవేంద్ర సింగ్ ధిల్లాన్ వీడు 25 ఏళ్ళటువంటి యువకుడు. పాటియాలలోని కల్సా కళాశాలలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడట. వీడు కాలేజీలో చదువుతున్నాడు. అందుకే నన్ను కాలేజీలో ఉన్న వాళ్ళని కూడా గమనించండి అనే మాట ఎందుకు మాట్లాడుకొచ్చాను ఇక్కడ అంటే, వీడి కాలేజీలో చదువుతున్న యువకుడు ఎంఏ పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. అయితే వాడు ఇటీవలే తన ఫేస్బుక్ ఖాతాలో పిస్తోల్, గన్ చిత్రాలను అప్లోడ్ చేశాడట. దీంతో అనుమానం వచ్చిన అధికారులు అతడిపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగినటువంటి ఉద్రిక్తతల గురించి ఆ యువకుడు పాక్ ఏజెన్సీకి సమాచారం ఇచ్చినట్టుగా నిఘా అధికారులు గుర్తించారట. ఇక ఆపరేషన్ సింధూర్ గురించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు నిఘా వర్గాలకి వీడు చేరవేసేవాడట. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్కి సమాచారం అందించేవాడట. దీంతో అధికారులు ఆ దేవేంద్ర సింగ్ అనే వాడిని అరెస్ట్ చేసి వెంటనే వారిని విచారిస్తే గత నవంబర్లోనే, అంటే 2024 నవంబర్ నుంచే, అంటే సుమారుగా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ 6 నెలల నుంచి ఈ దుర్మార్గుడు వాళ్ళతో టచ్లో ఉన్నాడు. 6 నెలల నుంచి వీడు ఎప్పటికప్పుడు మన సమాచారం వాళ్ళు లీక్ చేస్తూనే ఉన్నాడు. ఈ దేవేంద్ర సింగ్ అటువంటి ఈ దుర్మార్గుడు ఎప్పటికప్పుడు మన భారత ఆర్మీ యొక్క యుద్ధానికి సంబంధించిన విషయంలో, అంటే యుద్ధం ఇప్పుడు జరుగుతోంది, అంతకంటే ముందు ఏ రకంగా ఉంటారు, మన దగ్గర ఎటువంటి వెపన్స్ ఉన్నాయి, మనం ఎటువంటి ప్లాన్స్ చేయబోతున్నాం, మన పొలిటికల్ సినారీ ఎలా ఉంది, ఎటువంటి విషయాలపైన ప్రజలు ఆందోళన పడుతున్నారు, ప్రజలకు దెబ్బ కొట్టాలంటే ఏంటి, ఎలా చేయాలి, ప్రతిదీ కూడా వాళ్ళంటే ప్రతిదానికి కూడా వీడు సమాధానం ఇస్తూనేవాట ఈ నీచ్ కమిన్ కుత్తేగాడు. నిజంగా ఇటువంటి వారిని ఇక్కడ మనం ఎటువంటి పరిస్థితి వాళ్ళు విచారించకూడదు. వాళ్ళు విచారణ ఏమి ఉండకూడదు. ఇక వాళ్ళ ఫోన్లు, వాళ్ళకి సంబంధించి అన్ని జప్తు చేసుకొని ఇక వాళ్ళకి ఒకటే, సౌదీ లాంటి దేశాల్లో అత్యాచారాలు చేస్తే కొన్ని శిక్షలు ఉంటూ ఉంటాయి. వాడిని డైరెక్ట్గా ఒక మెషిన్పై పడుకోబెట్టేసి తలామండం వేరు చేస్తారు చూసారా, అటువంటి శిక్ష వేయాలి ఈ పిచ్చి కుక్కలకి. అటువంటి శిక్ష వేస్తే కానీ ఇంకెవడైనా అటువంటి విధంగా సాహసించాలన్నా కూడా వాడి ప్యాంటు తడిచిపోవాలి. ఈ దుర్మార్గులకి అందరికీ అటువంటి శిక్ష వేయాలి. తలామండం వేరు చేసి
కాళ్ళు చేతులని వేరు చేసి ముక్కలు ముక్కల కింద పడేయాలి. ఈ మాటల్ని మాట్లాడుతున్నందుకు మీరు నన్ను కొంత క్షమించాలి, అపాలజైజ్. ఎందుకంటే ఈ న్యూస్ రూమ్లో ఉండి ఇంత ఘోరంగానే మాట్లాడుతున్నాను. కానీ చూడండి, మన దగ్గరే ఉండి ఇక్కడే చదువుకుంటూ ఇక్కడే ఉండిపోయి ఏమో చేస్తున్నాడులే అనుకున్నాం. కానీ ఈ పిచ్చుకు ఏం చేసింది, మన దగ్గర నుంచి ఆ పాక్ ఇంటెలిజెన్స్ అధికారికి సమాచారం అందించింది. చదువుకుంటున్నాడని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కానివ్వండి, చుట్టుపక్కల అందరూ అనుకున్నారు. ఆ తోటి విద్యార్థులు కూడా ఇప్పుడు అనుమానం రాలేదు. కానీ ఎప్పుడైతే వీడు ఫేస్బుక్ లాంటి దాంట్లో పదే పదే పోస్టులు పెట్టడాలు, ఇష్టం వచ్చినట్టుగా గన్స్ ఏదో పడుతుంది, కొన్ని గన్స్ మిసైల్స్ లాంటి ఫోటోలు షేర్ చేయడాలు, చేతిలో గన్ పెట్టుకొని ఫోటో దిగడాలు, ఇవన్నీ చూసిన తర్వాత కొంత అనుమానం కలిగిన పోలీసు అధికారులు నిఘా వేస్తే ఈ రకమైన విషయం బయటపడింది. ఇక తిల్లాను ఆకర్షించేందుకు పాక్ నిఘా వర్గాల అధికారులు పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసినట్ట. అందుకే ఆ డబ్బు ఖర్చు చేశారు కాబట్టి వాళ్ళ లైవ్ చూడండి ఒకసారి ఫుల్ ప్లే చేసుకొని పీసీఆర్ అది వాళ్ళ లైవ్ చూడండి ఒకసారి. వాడు డ్రెస్సింగ్ స్టైల్ చూడండి, వాడు లావిష్ లైవ్ చూడండి. వాడు ఇక్కడ ఈ ఫోటో హోల్డ్ చేయండి ఒకసారి, ఈ ఫోటో హోల్డ్ చేయండి. దేవేందర్ వాడు లైవ్ చూడండి ఒకసారి, ఎంత లావిష్గా ఎంత లగ్జరియస్గా ఉంది. తలపాగా వాడు కూర్చునే స్టైలు, వాడి బ్యాక్గ్రౌండ్, ఆ సోఫా లైటింగ్, ఒక 5 స్టార్ హోటల్ కాదు ఇది 7 స్టార్ హోటల్ అయి ఉంటుంది. 5 స్టార్ హోటల్లో ఇంత లావిష్గా ఉంటుందని నేను భావించను. సో అంత లగ్జీరియస్గా ఉండే విధంగా మొత్తం కూడా వాడిని డబ్బులు ఇచ్చి మరీ ఆ పాక్ నిఘా వర్గాలు మొత్తం కూడా వాడి నుంచి సమాచారం రాబట్టాయట. ఇలా ఆ పాకిస్తాన్ చేటి పాపిస్ట్ డబ్బు తినకంటే కూడా చుట్టేదైనా కనుక ఇంకా ఏమైనా జంతువులు ఉంటే వాళ్ళు మలందీలు వాటి ఇక నేను చెప్పలేను, అటువంటి పదార్థాలు తిను, ఆవు పేడ తిను. ఆ పాకిస్తాన్ నుంచి పాపిస్ట్ డబ్బులు తినిపోయి మన సమాచారం లీక్ చేస్తావా పాపిస్టి కుక్క. ఇక కైతాల్ పోలీసులు సూపరింటెండెంట్ అస్దా మోదీ ఈ విషయం పైన ప్రస్తుతానికి తెలియజేశారు. ఇక విద్యార్థి ఫోన్ను స్వాధీనం చేసుకున్న అధికారులు దాన్ని ఫోరెన్సిక్ దర్యాప్తు కోసం పంపించారు. ఇక పాక్ అధికారులు విద్యార్థి మధ్య జరిగిన నగదు లావాదేవీలను కూడా ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో ఇక్కడ మరొక పిక్ చూపిస్తున్నారు. ఆ పిక్ చూపించండి. ఇక్కడ కనిపించేటువంటి ఈ అమ్మాయి జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్ అట. నీకేం పోయే కాలం నాకు అర్థం కాదు. చూడడానికి ఆ సెలబ్రిటీ లాగానే హీరోయిన్ లాగా ఉన్న ఆ వేషం చూడండి, ఆ వేషము, అక్కడ తన డ్రెస్సింగ్ స్టైల్ చూడండి, చూస్తే ఎలా ఉందో. సో తన స్లీపర్స్ అనుకుంటాము మనము, ఏదో రీల్స్ చేసుకుంటుంది, ఏదో యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటుంది, పిచ్చిది పోని అని ఊరుకున్నామే. కానీ ఇట్లా మనం ఉంటుందని భావించలేదు కదా. కానీ తను కూడా సుమారుగా 2 ఏళ్ల నుంచి 2023 నుంచే అక్కడ పాకిస్తాన్ నిఘా వర్గాలతో టచ్లో ఉండిపోయి ఈ రకంగా ప్రవర్తిస్తూ ఈ రకంగా ఉండిపోయిందట. చూడండి, మీరు చూస్తే అమ్మాయిని చూస్తే మీకు స్లీపర్ సెల్లా కనబడుతోందా? ఈ అమ్మాయిని చూడగానే మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. స్లీపర్ సెల్గా మారిపోయి మన దేశం పైనటువంటి అనేక రకాల కుట్రలు పడినటువంటి విషయంలో పాకిస్తాన్కి సహకరించింది. ఒకసారి ఈ విషయం పైన పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుకొచ్చారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. जी, यहाँ पे एक लड़का है देवेंद्र सिंह, मस्तगढ़ है हमारे गुला थाने के एरिया में, वहाँ का रेजिडेंट है। 25 ईयर ओल्ड है ये। इसके जो लिंक्स हैं पीआईओ जो पाकिस्तानी इंटेलिजेंस ऑपरेटिव्स हैं उनके साथ सामने आए हैं। तो इसमें हमने एफआईआर दर्ज करी है और इसकी हम जांच कर रहे हैं। मैडम ये कैसे गया था, क्या कभी ये पाकिस्तान भी गया था जी ये जो ननकाना साहिब जो गुरुद्वारा है जो पिलग्रिमेज है उसमें गया था और वहाँ पे ये कांटेक्ट में आया था पीआईओज़ के। वहीं से उनसे कांटेक्ट में ये कंटिन्यूसली लास्ट ईयर नवंबर में गया था ये, तब से उनसे कांटेक्ट में है। जी फेसबुक पे इन्होंने जो फ़ोटोज़ अपलोड किए थे वो वेपन्स के साथ थे, तो उसमें हमने एक हमारे पास इन्फॉर्मेशन आई थी, उसके साथ हमने एफआईआर रजिस्टर करी थी। तो इनकी पूछताछ के टाइम पे हमें ये और फैक्ट सामने आए, उस पर हमने ये एफआईआर रजिस्टर करी है। हमें एक विश्वसनीय इनपुट प्राप्त हुआ था कि नोमान इलाही नाम का व्यक्ति जो मूलतः कैराना का रहने वाला है और वर्तमान में पानीपत में सिक्योरिटी गार्ड के तौर पर नौकरी कर रहा है, वो पाकिस्तान के कुछ व्यक्तियों को संवेदनशील जानकारियाँ उपलब्ध करा रहा है। इसी इन्फॉर्मेशन के बेसिस पे हमने उससे सस्पेक्ट से पूछताछ करी थी और बाकी भी साक्षी इस संबंध में एकत्रित किए। पूछताछ के आधार पे और साक्ष्यों के आधार पे इस संबंध में इंडस्ट्रियल एरिया पुलिस स्टेशन पानीपत में एक मामला दर्ज किया गया है, जिसमें कल उस व्यक्ति को गिरफ्तार किया गया था। आज उस व्यक्ति को माननीय न्यायालय में पेश किया जाएगा और उसके बाद में पुलिस रिमांड के लिए अलग से आवेदन दिया जाएगा। చూడండి, ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము వాళ్ళని ఎలా పట్టుకున్నామనే విషయాన్ని పోలీస్ అధికారులు చెప్తున్నారు. చూడండి, ఇక్కడ అమ్మాయి ఫోటోలు మీరు చూస్తున్నారు కదా, నిజంగా వీళ్ళే కనుక మీ చేతికి చిక్కితే నుమాన్ లాహి, తర్వాత అక్కడ కనిపించే దేవేంద్ర సింగ్, తర్వాత ఈ అమ్మాయి జ్యోతి మల్హోత్రా, ఈ ముగ్గురు కనుక మీ చేతికి చిక్కితే ఎలా శిక్షిస్తారు ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటున్నానంటే ఇటువంటి స్లీపర్ సెల్స్ ఇంకా మీ మధ్యలో ఉన్నారు, మీ చుట్టూ ఉన్నారు. ఇక్కడ మనం వీళ్ళ ముగ్గురు చూసాం కదా, ఎవరు కూడా స్లీపర్ సెల్స్ మనం అనుమానించలేం. కానీ వాళ్ళు మొత్తం మన ఇన్ఫర్మేషన్ అక్కడ లీక్ చేశారు. సో మీరు కూడా మీ పక్కన ఉన్న స్లీపర్ సెల్స్ని గుర్తించాలంటే ఒకటే, మీకెవరిపైన కనుక అనుమానం కలిగితే వెంటనే వారిని అనుమానించి వారి యొక్క మూమెంట్స్ని కనుగొనండి, వెంటనే పోలీసులకు సమాచారం అందించండి. సో ఇక్కడ కనిపించండి అమ్మాయి
జ్యోతి మల్హోత్రా ఒక యూట్యూబర్గా మారిపోయి యూట్యూబ్లో వీడియోస్ చేసుకుంటుంది అనుకున్నాం, కానీ పాకిస్తాన్కి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తుందని ఏ రోజు కూడా అనుకున్నాం. 2023 నుంచి కూడా లీక్ చేస్తుందంటే 2 ఏళ్ల పాటుగా ఎటువంటి సమాచారం లీక్ చేసిందో, ఇంకా ఎటువంటి ఇన్ఫర్మేషన్ని మన భారతదేశానికి సంబంధించిన గోప్యమైన సమాచారాన్ని అక్కడ పంపించిందో తలుచుకుంటేనే కొంత ఆశ్చర్యంగా ఉంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామదాస్ అందిస్తారు. రామదాస్, సో ఏంటి ఈ ముగ్గురు కూడా చూస్తుంటే ఎక్కడ కూడా స్లీపర్ సెల్స్లా కనిపించడం లేదు, కానీ మన దగ్గర నుంచి చాలా సమాచారాన్ని పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ వర్గాలకి పంపించడం తెలుస్తుంది. మరి ముఖ్యంగా ఈ అమ్మాయి అయితే 2 ఏళ్ల పాటుగా ఇదే పనిలో ఉంది, 2 ఏళ్ల పాటుగా ఇదే యొక్క వ్యవహారం కొనసాగిస్తుంది. ఇప్పుడు వీరిని ఏ రకంగా శిక్షించబోతున్నారు, ఇంకా స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళని గుర్తించడానికి కోసం మన భారత ప్రభుత్వం ఎంత మేర కృషి చేయబోతోంది, ఎంత మేర గుర్తించబోతోంది? ఇంకా ఇటు భారత్ పాకిస్తాన్ల మధ్య తీవ్రమైన ఉద్రిక్త పరిస్థితులున్న ఈ సమయంలో ఈ కొందరు ఇంటి దొంగలు దాయాద్ దేశానికి అనుకూలంగా పనిచేస్తున్నారు. మీరు చెప్పిన వాళ్ళంతా ఆ ఇంటి దొంగలే. ఒక్క చోట కాదు, హర్యానా, పంజాబ్, యూపీ చాలా చోట్ల నేను పూర్తి వివరాలు చెప్తాను మీకు. వీళ్ళందరినీ కూడా ఇప్పుడు స్లీపర్ సెల్స్ ని అరెస్ట్ చేసిన పరిస్థితి కనబడుతోంది. ఇక సున్నితమైన సమాచారాన్ని, మన దేశం చెందిన సున్నితమైన సమాచారాన్ని చేరవేస్తున్నారనే ఆరోపణలపై ఒక హర్యానా స్టూడెంట్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవేంద్ర సింగ్ థిల్లాన్, ఈయన పటియాలలోని ఖల్సా కాలేజీలో పొలిటికల్ సైన్స్ చదువుతున్నాడు. మే 12న తన ఫేస్బుక్